అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ఒకటి ఓపెన్ చేశారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరైతే అక్రమాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే వైసీపీ నాయకులకి ఇబ్బంది పెడతా ఉన్నారో, అంటే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వాళ్ళందరి పేర్లు డిజిటల్ బుక్లో ఉంటాయి, వాళ్ళ అంతు చూస్తామని చెప్పి ఒక బుక్ను కూడా మనం రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటి ఆ డిజిటల్ బుక్ కథ ఏంటి, కమామిషి ఏంటి మనం తెలుసుకుందాం. నాతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి గారు. మాట్లాడదాం వారితో. ఆర్యు రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఆర్యు రెడ్డి గారు, మీలో ఏమన్నా భయం కనిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు మీ రెడ్ బుక్కి ఆపోజిట్గా అగెనిస్ట్గా ఇప్పుడు ఒక డిజిటల్ బుక్ని తీసుకొస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? భయం అనేది మా బ్లడ్లోనే లేదు. ఎందుకంటే ఈరోజు మాకుండే బలం, మాకుండే ధైర్యం, మాకుండే ఒక పెద్ద దిక్కు ఈ రాష్ట్ర ప్రజలు. ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల జనబలం మా కూటమి ప్రభుత్వానికి ఉంది, మా కూటమిలో ఉండే పార్టీలకు ఉంది. ఇంక మేమెందుకు భయపడాలా? 2019 నుంచి 2024 వరకు దమనకాండ చేసిన వ్యక్తి భయపడాలేమో కానీ 2024లో అసలైన సిసలైన ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ఉండే మేము దేనికి భయపడాలి? రొమ్ము విరుచుకొని చూస్తున్నారుగా, రొమ్ము విరుచుకొని ఈరోజు గడిచిన 15 నెలల్లో దేశంలో ఏ రాష్ట్రంలోని జరగని సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, పరిశ్రమలు రానివ్వడం కానివ్వండి, కంపెనీలు రావడం కానివ్వండి, పెట్టుబడులు రావడం కానివ్వండి, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి వస్తున్నాయంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడా జరగలేనంత అభివృద్ధి జరుగుతుందంటే సుపరిపాలన అంటే ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతుందనే దానికి నిదర్శనం ఇంక దీనికైనా ఉందా? మీరు అడిగిన క్వశ్చన్లో మీరు ఖచ్చితంగా మీరు ఆ వాటర్ మీరు వెనక్కి తీసుకోగలగాలి. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి షాడోగా మీరు మాట్లాడుతూ ఉండారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీతో మాట్లాడిస్తూ ఉండారా అనేది మాకు అర్థం కావట్లేదు. ఎవరు ఏ విధంగా మాట్లాడినా మేము ప్రజల గొంతుకై మాట్లాడతాం, ప్రజల కోసం మాట్లాడతాం, ప్రజల బాగుకై మాట్లాడతాం. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు తీసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఒక దోపిడీదారుడు, ఒక దొంగ ఏ విధంగా పరిపాలించాడో విలేకరులు, మీరు కూడా సీనియర్ మోస్ట్ విలేకరులు, మీరు ఏ విధంగా బాధింపబడ్డ ఆ బాధితుల్లో కూడా మీరు కూడా ఒక బాధితుడే. మీ యొక్క జర్నలిజం కూడా ఒక బాధిత జర్నలిజం మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు అదే మాట్లాడుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంత దమ్మో ధైర్యం ఉంటే కనుక గడిచిన 15 నెలల్లో ఎందుకు అసెంబ్లీకి రాలేదో మీ జగన్మోహన్ రెడ్డిని అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఎవరికి ఉంది, ధైర్యం ఎక్కడ ఉంది, ధైర్యం ఎవరికి ఉంది అనేది సభలోనే తెలిసిపోతా ఉంది కదా. ఈ దండుపాలెం బ్యాచ్ నాయకుడు శాసన మండలికి మాత్రం తన దండుపాలెని పంపిస్తూ ఉంటాడు. శాసన సభకి ఈ రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేస్తే ఆ 11 మందితో కూడా ఈ ముదనష్టపోడు కనీసం అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం ప్రజల కోసం గొంతు మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆ రాష్ట్ర ప్రజల కోసం అంట ఒక డిజిటల్ బుక్ అనేది తీసుకొచ్చారని మీరు చెప్తా ఉన్నారు. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒక మాట చెప్తా ఉన్నా. అయ్యా, నువ్వు ఇది డిజిటల్ బుక్ పెట్టుకున్నావు కదా జగన్మోహన్ రెడ్డి, ఇది డిజిటల్ బుక్ పేరు బదులు దొంగల బుక్ అని పెట్టుకో, దోపిడీదారుడు బుక్ అని పెట్టుకో. ఎందుకు దొంగల బుక్, ఎందుకు దోపిడీదారుడు బుక్ ఎందుకు అంటున్నావంటే గడిచిన 5 సంవత్సరాల్లో నీ అధికార దాహం కోసం, నీ ధన దాహం కోసం నువ్వు ఏ విధంగా హత్యలు చేసి, రాజకీయ హత్యలు చేసి, రాజకీయ హత్యలు ప్రేరేపితం చేసి నువ్వు అధికారంలోకి వచ్చావనేది నీ ఇంటి నుంచే మొదలైందనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని, మాజీ మంత్రివర్ని, మాజీ పార్లమెంటు సభ్యుని, మాజీ శాసన మండలి సభ్యుడిని అత్యంత కిరాతకంగా చంపించి ఆ యొక్క శవ రాజకీయాలు చేసుకొని ఆ యొక్క శవం ద్వారా ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చి 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా పీడించావు అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోయలేదు, నువ్వు మర్చిపోయినట్టున్నావు. అట్లాగే డిజిటల్ బుక్ పేరు పెట్టుకొని ఎవరైతే అక్రమంగా అరెస్ట్ చేస్తారో వాళ్ళ అంతు చూస్తానంటా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి, నీకు అధికారం కోల్పోయిన తర్వాత నీకు మతిమరుపు వచ్చినట్టుంది, అల్జైమర్స్ వచ్చినాయి. ప్రజలు నిన్ను ఎప్పుడో అనగదొక్కిన సంగతి నువ్వు మర్చిపోతా ఉన్నావు. నువ్వు పనికిరాని వాడు కాబట్టి, నువ్వు ప్రజానాయకుడిగా పనికిరావు, రాజకీయాల్లో పనికిరావు కాబట్టి నీకు ఏ హోదా లేకుండా ఒక సామాన్య శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రం నిలబెట్టాడు. దేశంలో ఏ ముఖ్యమంత్రిగా చేసిన ఎవరికి జరగలేనంటి అవమానం నీకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇస్తే
దాన్ని కూడా నువ్వు మర్చిపోయి ఈరోజు డిజిటల్ బుక్ అని పేరు పెట్టుకొని నువ్వు ప్రజల్లోకి వచ్చి ఏదో మైమర్పిస్తా ఉన్నావు. అసలు డిజిటల్ బుక్ ఎందుకు పుట్టిందో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. కాపీ పేస్ట్ గాళ్ళలాగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము రెడ్ బుక్ అనేది పెడితే ఈ రెడ్ బుక్ ఎందుకు పుట్టిందనేది ఏ రోజైనా సరే నువ్వు ఆలోచన చేయగలిగావా? అసలు ఆ రెడ్ బుక్ పుట్టడానికి ప్రధాన కారణం నువ్వే. నువ్వు చేసిన ఆక్రమణలు, నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన దురాక్రమలు, నువ్వు చేసిన అక్రమార్జనలు, ప్రజల్ని ఏ విధంగా నిర్బంధించావు, ప్రజల్ని ఏ విధంగా అనగదొక్కావు, ప్రజల్ని ఏ విధంగా నువ్వు హింసించావు అనేది ఆ హింస నుంచి పుట్టినదే రెడ్ బుక్. ఆ ఆకరణ నుంచి పుట్టినదే రెడ్ బుక్. ఆ యొక్క ప్రజల గొంతుకై పుట్టిందే రెడ్ బుక్ అనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. వినాలి, ప్రజాస్వామ్యంగా ఈ రోజు రెడ్ బుక్ అనేది ఏర్పడింది. రాజ్యాంగానికి అనుగుణంగానే రెడ్ బుక్ ఏర్పడింది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి రాజ్యాంగబద్ధంగానే మేము రెడ్ బుక్ పెట్టడం జరిగింది. ఏంటంటే 2019, 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలైందో దయచేసి మీరు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయగలగాలి. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఆ గడిచిన 5 సంవత్సరాల్లో గౌరవ దాదాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడిచిందా, లేకపోతే నీ తాత అయినటువంటి రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందా? నువ్వు సమాధానం చెప్పు. ఈరోజు గౌరవ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పన్నారు. ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మన రాజ్యాంగం ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఏ పౌరుడైనా సరే తన యొక్క స్వేచ్ఛను కానీ తన యొక్క వాక్కును ఉపయోగించుకునే పరిస్థితి ఏదైనా ఉందా? తనకు నచ్చకపోతే నిర్భయంగా మాట్లాడే ఒక సోషల్ మీడియా, అంటే ఇప్పుడు 4th పిల్లర్ అంటారు, సోషల్ మీడియా 4th పిల్లర్. అలాంటి సోషల్ మీడియాలో తన యొక్క భావాల్ని తను షేర్ చేసుకుంటే తన ఒక ఊరు బాగోలేదు, తన గ్రామం బాగోలేదు, తన మండలం బాగోలేదు, తన నియోజకవర్గం బాగోలేదు, లేకపోతే తన జిల్లా బాగోలేదు అనే ఉద్దేశంతో ఆ యొక్క పోస్టును చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అది కూడా నేరం అని చెప్పి అనగదొక్కే ప్రయత్నం మీరు చేశారా లేదా? సామాన్యుడు వినాలండి, మీరు కూడా సామాన్యుని కూడా ఎంత దారుణంగా ఒక సిఐడి అని చెప్పి నీ జేఐడి ఒక టీముని పంపించి ఎంత భయభ్రాంతులు చేశావో, సామాన్యులకి ఎన్ని విధాలుగా అష్ట కష్టాలు పెట్టావో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఆ ఆక్రమణలోంచి పుట్టినదే రెడ్ బుక్. మేము రాజ్యాంగబద్ధంగానే పెట్టాం. నువ్వు అప్రజాస్వామ్యంగా పాలించావు, రాజ్యాంగ విరుద్ధంగా పాలించావా లేదా? ఏ రాజ్యాంగానికి లోబడి నువ్వు రాష్ట్ర ప్రజలను నువ్వు నిర్బంధించావు, లేకపోతే నీ ప్రభుత్వాన్ని విమర్శించే రాజకీయ పార్టీలు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ప్రతిపక్షాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, సామాన్యులను కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో మీరు కళ్ళారా చూశారు, అనుభవించారు. ఇప్పుడు నేను 11 స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు అరెస్టులు వరుసగా చేస్తా ఉన్నారు. మద్యం కుంభకోణం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ అరెస్టులన్నీ కూడా అప్రజాస్వామ్య అరెస్ట్ అని మీరు అంటారు. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఈ విధంగా చేశాడు. ఒకవేళ మళ్ళీ సీఎం అయితే ఇంకా చీల్చి చెండాడుతాడు. యా విధంగా నువ్వు సీఎం అవుతావబ్బా? దానికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. పోలవరం కట్టావని చెప్పి నువ్వు సీఎం అవుతావా? అమరావతి రాజధాని నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి ఒకటే రాజధాని అని చెప్పి నువ్వు పెడతా ఉంటావా? లేదా ల్యాండ్ గ్రాబింగ్ తీసుకున్నావని చెప్పి నువ్వు మళ్ళీ సీఎం అవుతావా? లేదా నిరుద్యోగ ఉపదలకి మేము డిఎస్సి అని చెప్పేసి నేను 5 సంవత్సరాలు నేను డిఎస్సి చేసి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి నువ్వు మళ్ళీ సీఎం అవుతావా? లేదా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చావు అని చెప్పేసి నువ్వు మళ్ళీ సీఎం అవుతావా? ఏ విధంగా నువ్వు సీఎం అవుతావో దానికి చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నువ్వు దేనికి సమాధానం చెప్పకుండా రాష్ట్ర ప్రజలు నిన్ను విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు నీ మీద చర్చ పెట్టుకుంటా ఉన్నారు. మేము 11 సీట్లు ఇస్తే ఆ 11 సీట్లు కూడా గౌరవం ఇవ్వకుండా, ప్రజాస్వామ్యాన్ని గౌరవం ఇవ్వకుండా, రాజ్యాంగానికి గౌరవం ఇవ్వకుండా నువ్వు ఈ రోజు అంటే పేద ప్రజలు లేకపోతే రాష్ట్ర ప్రజలు కట్టిన శిస్తులతో నువ్వు జీతాలు తీసుకొని నీతో సహా 11 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకొని భోగభాగ్యాలు అనుభవించి అసెంబ్లీలోకి వెళ్ళి కనీసం ఆ చర్చల్లో కూడా పాల్గొనకుండా నువ్వు భోగభాగ్యాలు అనుభవిస్తే నువ్వు రాజకీయాలకి శాసనసభ్యుడికి అనర్హుడు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ చర్చని పక్క ద్వారా పట్టించడానికి ఈరోజు డీజిల్ బుక్ అని చెప్పి ఒక దొంగల బుక్, ఒక దోపిడీదారుడు బుక్ను తీసుకొచ్చావు. ఈ బుక్తో నువ్వు రెడ్ బుక్ను పోలు చేసుకుంటే రెడ్ బుక్ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన బుక్. ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఏ విధంగా కట్టడి చేసావు? మమ్మల్నే కాదు, ఒక రాజకీయ పార్టీగా మమ్మల్నే కాదు, మా కార్యకర్తలనే కాదు, సామాన్యులు కూడా ఏ విధంగా చేసావు అనేది మర్చితోనగా మీరు అందరూ మర్చిపోయినారా? దానికి ఉదాహరణగా చెప్తావు. 2020లో కరోనా వస్తే గనక ఒక దళితుడైన డాక్టర్ను మాస్క్ అడిగిన పాపానికి నువ్వు ఏ విధంగా తొక్కి చంపించావు అనే సంగతి నువ్వు మర్చిపోయావా? నిన్న కాక మొన్న నువ్వు శాసనసభ్యుడిగా నువ్వు పర్యటనలు చేస్తా ఉంటే ఆఖరికి నీ పార్టీలో ఉండే వ్యక్తులు కూడా నీ కార్ల టైర్ కింద తొక్కుకెళ్ళిన సైకో వ్యక్తివి నువ్వు. దాని సంగతి మర్చిపోయినావా? అట్లాగే నీ ఇంటికి కూతవేటి దూరంలో ఒక దళిత మహిళని అతి దారుణంగా
మానభంగం చేసి నీ ఇంటి కూతవేట దూరం చేస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా నువ్వు ప్యాలెస్ లో పడుకున్న సంగతి నువ్వు మర్చిపోయినావా? తన చెల్లిని వినాలి, తన చెల్లిని తన అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఒక బీసీకి వర్గానికి సంబంధించిన ఒక పిల్లవాడు అడిగితే ఆ పిల్లవాడిని పెట్రోల్ పోసి మీ దండుపాలెం బ్యాచ్ ని అడగడానికి నువ్వు మర్చిపోయినావా? దానికి ఏ విధంగా సమాధానం చెప్తావో చెప్పాలి. ఇలాగే మీరు సైకో అనే పదాన్ని ఎందుకు అంటే ఇవన్నీ కూడా సైకో విధానాలు ఇవన్నీ ప్రజలు అనుకుంటా ఉన్నారండి. నేను అడుగుతున్నది కాదండి, ప్రజల గొంతుకే మేము మాట్లాడతాం. నేను గానీ విలేకరుగా జర్నలిజం మీరు గానీ ప్రజల గొంతుకే మాట్లాడతాం. మనకు ఒక స్పెషల్ ఎజెండా అంటూ మనకి ఏది ఉండవు. ప్రజలు ఏదైతే మాట్లాడుకుంటారో అదే మాట్లాడుకుంటా ఉన్నాం. మీరు ఒకటే చెప్పాలి దయచేసి వల్లి గారు, ఈ రోజు అతని యొక్క పర్యటనలో పెట్టుకుంటే తన సొంత పార్టీ కార్యకర్తల్ని టైర్ల కింద తొక్కుకుంటూ పోయే వ్యక్తిని సైకో అంటారా లేకపోతే ఇంకొక ఏదైనా వర్డ్ అంటారో అది నాకు తెలియజేయండి. దాని తగ్గట్టుగానే మేము మాట్లాడతాం. మీరన్నది ప్రతిదీ కూడా ప్రజలకు చేరువవ్వాలి, ప్రజలకు దగ్గర అవ్వాలి, ప్రజలకు ఏం చేస్తున్నారో అని చేయాలి. ఇతను చేసే పనులను కూడా ఇదే విధంగా ఉంటుంది. కానీ అప్పుడేమన్నారండి, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు గుండెపోటు అన్నారా లేదండి? అదే మాటను మార్చారు కదండి. సరే, ఆ సంఘటన అలా పక్కన పెడితే నిన్న కాక మొన్న జరిగిన నీ కార్ల టైర్ కింద నలిపి ఒక నిండు ప్రాణం బలైపోతే దాన్ని కూడా మీరు బొమ్మని మొదటి మీ వ్యక్తులతో మాట్లాడించారా లేదా? మీ యొక్క ఛానల్తో మాట్లాడించిన వ్యక్తులు మీరు కాదా? మరి అలాంటి వ్యక్తులు ఏం మాటలు సంపాదించాలో దయచేసి మీరు మాకు తెలియజేయండి. కాబట్టి ఇట్లాంటి మాటలు ఇట్లాంటి అన్నిటికీ కూడా పేటెంట్ రైట్ ఎవరికైనా ఉందంటే అది ఎదుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డి సంగతి మీరు మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి కూడా మర్చిపోకూడదు. అట్లాగే ఈ రోజు కాపీ పేస్ట్ గల్లాగా తెలుగుదేశం పార్టీ యువనేత రచించినటువంటి రెడ్ బుక్ ఏదైతే ఉందో ఆ రెడ్ బుక్ లో కూడా మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి సభలోనూ ప్రతి ప్రజానికాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ రెడ్ బుక్ అనేది ఎవరైతే బాధితులు ఉంటారో అప్రజాస్వామ్యంగా, అన్యాయంగా, అక్రమంగా, అవినీతిగా అంటే లంచాల కోసము లేకపోతే ఉద్యోగాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ చట్టానికి లోబడి వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆనాటి రెడ్ బుక్ ద్వారా ప్రతి ఒక్క వర్గానికి చెప్పడం జరిగింది. ఆ యొక్క వర్గ ప్రజలు నమ్మినారు కాబట్టే 2024లో అత్యంత భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారనే సంగతి మీరు మర్చిపోకూడదు. అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న డిజిటల్ బుక్ని దాన్ని మీరు ఒకటే ఆ డిజిటల్ బుక్ అని పేరు మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు దొంగల బుక్, దోపిడీదారు బుక్ అని పెట్టుకోండి. ఆల్రెడీ మీ యొక్క దొంగల బుక్లో ఆల్రెడీ ఒక పేరు కూడా మీరు ఒక కేసు కూడా మొదలైంది. అది ఎవరో కాదు, మీ యొక్క పార్టీలోనే ఒక ఎమ్మెల్యేగా చేసి ఒక మహిళా మాజీ మంత్రిగా చేసినటువంటి చిలకలూరుపేట ఎవరైతే ఉందో రజనీ ఉందో ఆ వ్యక్తి మీద ఆల్రెడీ కూడా మీ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మీరు దానికి టోకెన్ కూడా ఇచ్చారు. ఆ టోకెన్ తీసుకున్న వ్యక్తి సామాన్యుడైతే కాదు, ఒక నవ నిర్మాణ పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు. ఆయన పేరు రావుల సుబ్రహ్మణ్యం అని చెప్పి ఆ వ్యక్తి మీరు కూపన్ ఇచ్చినారా లేదండి? 3వ తారీఖు కల్లా కూడా మేము చేస్తామని అంటే మొట్టమొదటి బాధితుడు, మొట్టమొదటి కంప్లైంట్ మీ పార్టీ ద్వారానే వచ్చింది. గడిచిన 5 సంవత్సరాలలో మీరు చేసిన మీ 154 మంది ఇన్క్లూడ్ మీతో సహా 154 మంది ఎమ్మెల్యేలు చేసిన దురాగతాలు మొదట మీ పార్టీ నుంచే మొదలవుతా ఉంటాయి. ఈరోజు తాడేపల్లి ప్యాలెస్కి మొత్తం క్యూ కట్టడం జరిగింది మీ యొక్క డిజిటల్ బుక్ మీద. అయ్యా, మీ చేత మీ పార్టీ జెండా మోసి మీ యొక్క విధానాలను మేము నమ్మి మీ జెండా మోసుకొని వెళ్తే మీ పార్టీలో ఉండే నాయకులే మా మీద అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని బనాయించి మా పాస్తులు దోచుకున్నారని చెప్పి ఈ రోజు నీ పార్టీ కోసం మాట్లాడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందు నువ్వు ఇంట గెలుచుకొని ఆ తర్వాత రచ్చగరు. అందుకోసమే మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది దొంగల బుక్కు, దోపిడీదారుడు బుక్ మాత్రమే. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజల కన్నా తన స్వప్రయోజనాల కోసం ఉపయోగపడే దొంగల బుక్ కాబట్టి దాన్ని మీ విధంగా సంబోధిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.